महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. జూలై మాసంలో 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా. సో ఈ మాసం మెయిన్గా మనం చూస్తే కనుక గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఎలా, ఈ వారంలో గ్రహాల ట్రాన్సిట్ ఎలా ఉందో చూస్తే కనుక ఇక్కడ కుజుడు వృషభ రాశిలో సంచారంలో ఉన్నారు. అలాగే రవి బుధులు మిథునంలో, బుధుడు రెట్రగ్రేషన్ వక్ర స్థితిలో ఉన్నారు. ఇక గురువు గారు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో కంటిన్యూ అవుతున్నారు. ఇక శుక్రుడు సింహరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారంలో ఉన్నారు. రాహు కూడా కుంభరాశిలో, ఇక శని మీనరాశిలో. మొత్తంగా ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక ఇక్కడ వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా, గోచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహాల గోచారం ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశులకి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మీనరాశి వారికి సంబంధిద్దాం. మీనరాశి వారికి తృతీయంలో కుజుడు యోగిస్తున్నారు, చతుర్థంలో బుధుడు యోగిస్తున్నారు, పంచమంలో గురుడు యోగిస్తున్నారు. అలాగే కేతువు కూడా షష్టమ స్థానంలో యోగిస్తూ ఉన్నారు. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం. మెయిన్గా ఏంటంటే పరాక్రమంలో కుజుడు ఎప్పుడైతే ఉన్నారో తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి, ఇక్కడ ఎనీ టాస్క్, ఎనీ వర్క్ చక్కగా మేము చేయగలం అనే మంచి విల్ పవర్తో మీరు ముందుకు దూసుకెళ్ళడానికి కుజుడు బాగా ఇక్కడ మీకు యోగిస్తూ ఉన్నారు. కాబట్టి మంచి ధైర్య సాహసాలను మీరు చూపించే సమయంగా కుజుడు ఇక్కడ తృతీయ స్థానంలో ఫేవరబుల్ పొజిషన్లో ఉన్నారు. అర్ధాష్టమంలో రవిదోషం మాత్రం ఇక్కడ నడుస్తూ ఉంది. అర్ధాష్టమ రవిదోషం కన్నా కొంచెం మానసిక ప్రశాంతతకి సంబంధించి డొమెస్టికల్గా ఏంటి కొన్ని పరిస్థితుల రీత్యా ఏదో మీ హ్యాపీనెస్ అనేది ఆవిరైపోయినట్టుగా కొంచెం మనకు కనిపించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సో ఇది మనకి సోమ మంగళవారాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్ సంబంధించిన నిర్ణయాల్లో కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడం అనేది మంచిది. ఇంపార్టెంట్ సైన్స్ ఏం కూడా ఈ వారం చేయకపోవడమే మంచిది. బుధ గురువారాలు చూస్తే చంద్రుడి పంచమ స్థాన సంచారం, అది చంద్రుడి ఓన్ హౌస్. ఇక్కడ గురు చంద్రుల యొక్క కలయిక జనరల్గా మంచిది ఈ రాశికి సంబంధించి. సో కాబట్టి బుధ గురువారాల్లో సంతానానికి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకునే నిర్ణయాల్లో మీ ఐక్యూ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకునే విషయంలో, ఇంటెలిజెన్స్ని ఇంప్రూవ్ చేసుకునే విషయంలో పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ కొంతవరకు కూడా దాని ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, వ్యాపారంలో ప్రాఫిట్స్ రావడానికి కూడా కొంత ఆస్కారాలు ఉన్నాయి. ఇక వారాంతానికి చూస్తే శుక్రుడి యొక్క సంచారం మాత్రం అనుకూలించట్ల. శుక్రుడు షష్టమ స్థానంలో కేతువుతో కలుస్తున్నారు. ఫీమేల్ పర్సనాలిటీస్, పరిచయం లేని వాళ్ళతో స్నేహం అసలు మంచిది కాదు ఈ సమయంలో. సో కాబట్టి శుక్ర శనివారాల్లో మాత్రం ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్ ఇవి అసలు మంచిది కాదు. సో అలాగే కలత్రకారకుడు శుక్రుడు షష్టమ స్థానంలో ఉండటం వల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యతకి సంబంధించి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి శుక్రుడికి లక్ష్మీ అష్టోత్తరంతో ప్రతి శుక్రవారం పూట పూజ చేయడం చాలా మంచిది. శని నడుస్తూ ఉంది కాబట్టి ఏలినాడు శని, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం ఇంకా మంచిది. రవికి కూడా జపాకుసుమ సంకాసం చేసుకోవడం మంచిది. ఈ విధంగా ఈ గ్రహాలకు నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకున్న, ఆ రెమెడీస్ చేసుకున్న ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి మీనరాశి వాళ్ళకు ఉంటాయి. సో ఆ నవగ్రహ శాంతి మంత్రాలన్నీ మనం డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, చూసి చదువుకోవచ్చు. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.